నిన్న 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పంపులో ఉండుకొని కూడా తన పార్టీ కార్యాలయంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కరణ సభలో పాల్గొనలేదంటే నీ అహంకారం, నీ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అహంభావం. లక్షలాది మంది స్వతంత్ర సమర యోధులు పోరాటం చేసి సాధించి ఇచ్చినటువంటి స్వతంత్రం రోజు కనీసం జెండా ఆవిష్కరణ కూడా నువ్వు రాలేదంటే, ఇంట్లో ఉండుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదంటే నీకు ఎవరిపైన ద్వేషం? పులివెందులు ఓట్లేసి నేను ఓడగొట్టారనే ద్వేషమా, లేకుంటే ప్రజాస్వామ్యం గెలిచిందనే అహంకారమా, కోపమా, ఇంకేంటి? ఇంట్లో తీరిగ్గా పబ్జీ ఆడేదానికి తీరుబాటు ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి గంటలుగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని తిట్టేదానికి తీరుబాటు ఉంది. కానీ దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసి అమరవీరులు సాధించి పెట్టిన స్వతంత్రం రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒక సెల్యూట్ కొట్టేదానికి కూడా నీకు తీరుబాటు లేదంటే నీ పతనం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి. నీలాంటి వాడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.